హాయ్ ఎవ్రీవన్. సో గైస్, ఎవరైతే మన దగ్గర ఈసెట్ కోర్స్ తీసుకున్నారో ఏపీ వాళ్ళు, టీజీ వాళ్ళు, కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వలేదు అనమాట. సో ఈ గ్రూప్స్ అనేవి మీకు ఒక ప్రిపరేషన్లో చాలా అంటే చాలా ప్రాపర్గా యూజ్ అవుతాయి. అది ఎలా ఏంటి అని మీకు క్లియర్గా చెప్తాను. అండ్ దానికంటే ముందు మీరు ఎలా జాయిన్ అవ్వాలని మీకు క్లియర్గా చెప్పాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు కోర్స్ అయితే తీసుకున్నారో కోర్స్ తీసుకున్న తర్వాత మీకు లైవ్ సెషన్స్, కంటెంట్ అండ్ దాంతోపాటు టెస్ట్ కనిపిస్తాయి కదా. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక 2 గ్రూప్స్ కనిపిస్తాయి అనమాట. ఈ 2 గ్రూప్స్ ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్ 1, వాట్సాప్ గ్రూప్ 2. ఓకేనా. ఈ వాట్సాప్ గ్రూప్ 1లో మనకి క్లియర్గా మీరు ఎంపీసీ రిలేటెడ్ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్లోకి మీరు డైరెక్ట్గా రిలేట్ అవుతారు. అంటే ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏపీ వాళ్ళు అందరూ కూడా ఒక దాంట్లో ఉంటారు, టీజీ వాళ్ళు ఎవరైతే టీజీ వాళ్ళు అందరూ ఒక దాంట్లో ఉంటారు. అండ్ ఇంకొక సెకండ్ లింక్ ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్ 2 ఉంటుంది కదా. అది 2 ఏంటి అంటే మీ పర్టికులర్ ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ సంబంధించిన గ్రూప్ అనమాట. ఓకేనా. ఈ రెండు ఎందుకు యూజ్ అవుతాయి అని అడిగితే మాత్రం ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మేము ఎలాంటి సెషన్స్ పెట్టాలనుకున్నా సరే అది లైక్ కోర్స్ సంబంధించింది అవ్వచ్చు, ఎంపీసీ సంబంధించింది అవ్వచ్చు, మీకు అందులో షేర్ చేస్తాం అనమాట. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు స్టడీ అవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్స్ అనేవి మీకు ఆ లింక్స్ అనేవి అందులో షేర్ చేస్తాం కాబట్టి ఆ గ్రూప్స్ అందులో యూజ్ అవుతాయి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీకు ఒక దగ్గర ఆగిపోతారు అనమాట. ఓకే, డౌట్ వస్తే అలా ఆగిపోకుండా ఉండాలి. అండ్ గైడెన్స్ అనేది మేము స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ప్రాపర్గా ఇవ్వాలి అని చెప్పి, ఇలాంటి డౌట్స్ ఏమైనా వస్తే మీకు ఒక ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ గ్రూప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎంపీసీ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా సరే ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఈ పర్టికులర్ క్వశ్చన్కి నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పి కింద క్లారిటీగా అడగండి. దాన్ని బట్టి మేము ఆన్సర్ ఇస్తామన్నమాట. మేమనే కాదు, స్టూడెంట్స్ ఎవరైతే ప్రాపర్గా చదువుతారో అనుకుంటే రిప్లై ఇవ్వాలనుకుంటారో అందరూ ఇస్తారనమాట. ఓకేనా. ఎంపీసీ పరంగా ఇది. కోర్ పరంగా ఏంటి అంటే కోర్ పరంగా కూడా ఉంటాయన్నమాట. ఇలానే సేమ్ కోర్ పరంగా కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అడగొచ్చు అనమాట. అండ్ అప్పుడప్పుడు మేము కూడా ఏవైతే ఇప్పుడు పోల్స్ ఉంటాయి, అసలు లేదంటే క్వశ్చన్స్ పోస్ట్ చేయడం కానీ, లేదనుకుంటే క్విజెస్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మీకు ఈ సెట్లో ఒక మంచి ర్యాంక్ తీసుకోవడానికి బూస్ట్ చేస్తాయి అనమాట. ఓకేనా. మా గోల్ ఒకటే, ఈ యొక్క స్టడీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, లేదనుకుంటే ఏవైతే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ప్రాపర్గా యూజ్ అవ్వాలి. ఓకేనా. ఒక అన్నలాగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా మిమ్మల్ని పట్టుకొని తీసుకొని వెళ్ళాలనే ఒక చిన్న బాధ్యతతోనే ఈ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్లీ వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకెవరైనా జాయిన్ అవ్వలేదు అంటే మాత్రం డెఫినెట్లీ జాయిన్ అవ్వకపోతే ట్రై చేయండి. ఇది మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.